ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మురారి రాఘవ వీళ్ళిద్దరూ కలిస్తే కామెడీకి ఉండదు కొదవ. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మనం నవ్వకుండా ఉండగలమా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే సార్. నమస్తే మేడం. మురారి మా నాన్నగారు. బాబు ఈ మైక్ తీసే నేను స్కిట్ చేయను. ఏంటి అలాగే వెళ్ళిపోతావు ఏంటి నువ్వు? మరి నా పార్టీకి నేను హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే వచ్చి పెద్ద క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి వృద్ధ క్యారెక్టర్ ఇస్తావా ఏ క్యారెక్టర్ అన్నది కాదురా, క్యారెక్టర్ ఇచ్చావా లేదా? ఇప్పుడు చూడు మా టీంలో ఎంతో మందికి ఎన్ని క్యారెక్టర్లు ఇస్తున్నాను. క్యారెక్టర్ బాగానే ఇచ్చాడులేండి, క్యాష్ ఇవ్వలేదని ఏడుస్తున్నారు పాపం. అలాంటివి చెప్పకూడదురా. సర్లే నాన్న, నువ్వు పుట్టేటప్పుడు గమ్ముతో పుట్టావా? ఏరా అలా అడిగావు? ఎందుకంటే ఈ స్టేజ్ కల్లా అతుక్కుపోయావని. ఇలాంటి డైలాగులు అక్కడ ఇవ్వకూడదు. ఇప్పుడు హలో, ఒక్క నిమిషం ఆగండి నాన్న. మిసాల్ మురారి పేరు బాగుందా, మిరాకిల్ మురారి పేరు బాగుందా? మిసైల్ మురారి బాగుంది. సరే, హలో రాకెట్ రాఘవ టీం దిస్ మిసైల్ మురారి నాకు టీం ఇచ్చండి. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అయిపోయాయి. మరి లేకపోతే వీధిలో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మొక్కలు చెట్లు అయిపోయాయి. చెప్పరా, నాగి ఆర్టిస్ట్ అయిపోయాడు, అశోక్ యాంకర్ అయిపోయాడు. అవి కూడా అయ్యాయి, కానీ టీమ్ లీడర్ నువ్వు తప్ప ఇంకెవరు మారట్లేదు. సర్లే నాన్న, ఎంఎస్ ధోని అంత మంచి ప్లేయర్ ఎలా అయ్యాడు? తన టీమ్ లో ఉన్న యంగ్ టాలెంట్ ని గుర్తించి మంచి మంచి అవకాశాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది. అంత గొప్ప మనిషితో నాకు పోలికలు ఏంటరా చెప్పు. అంటే ఇంకా నాకు కూడా బొగ్గాడు అలానే ఉండదు. ఇదిగా కొళాయిలు వచ్చే టైం అయింది, వెళ్ళి నీళ్ళు పట్టుకురా. నేనా? ఇది కొళాయిలు తెరక? ఇదిగో ఏం మాట, నన్ను ఎవరనుకుంటున్నావు తెలుసా? ఒక టీమ్ లీడర్ని. ఏ టీం లీడర్ అయితే మొగుడు కదా, మగాడు కదా? మంచి నీళ్ళు తాగట్లేదా, స్నానాలు చేయట్లేదా? ఇది కాదే, ఇంట్లో ఉన్నాడు కదా, వీడికి ఇస్తే వెళ్తాడు కదా. నేను వెళ్ళేవాడిని నాన్న, నాకు ఒక ఫేమ్ ఉంది కదా, నీకైతే ఫేమ్ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను ఎవరు గుర్తించరు. ఇంకా కొలాయి రాలేదు, ఇంకా చాలా టైం ఉన్నట్టుంది. అశోక, ఇదిగో లొకేషన్ షేర్ చేశానమ్మా, అక్కడికి వచ్చేసి స్కిట్ ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. ఉంటాను. ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేయాల్సింది మీరు, నేను కాదు. ఇప్పటి నుంచి నేను పేరు మాట్లాడదాం నిలేండ్రా, డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చారు. ఓహో, ఆర్టిస్ట్ అలాగే అవలపోతుందని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు నీకు. చేస్తాను. రండి. ఏంటి లేట్ అయిపోయారంటే? తొందరగా ప్రాక్టీస్ చేయాలి. నాగి ప్రాక్టీస్ చేయాల్సింది ఏం కాదు మీరు, నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చారండి. మై గాడ్, ఇన్ని రోజులు కష్టపడి నేను ఆర్టిస్ట్ చేయలేకపోయాను, ఒక్క రోజులో డైరెక్టర్ చేయిస్తారా? నీకంటే కొలుపుతుంది, వాళ్ళు మంచి వాళ్ళేగా. స్కిట్ అయిపోయిందా? లేదు సార్, ఇంకా అవుతుంది సార్. లైన్ ఉందన్నా అంటే ఇక్కడ బిందులు వరుసలు ఉన్నాయి. రాత్నావు నువ్వు మంచిరాయి. ఆ డైరెక్టర్ లా కాదు. వెళ్ళొస్తాను. మీరేం కంకర పడకండి, మాకు మిసైల్ మురారి ఉన్నాడు కాబట్టి అంత సెట్. ఓకే ఓకే, కానివ్వండి. ఎంత దౌర్జన్యం ఏంటరా మరి? అశోక, నా బింది తీసి ఆల బింది పెట్టారేంటి? బిందు తీసేవేంటి? ఈయన పెట్టుకున్నాడు కదా. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అదే మా బిందే. ఎప్పుడు నన్ను గుర్తుపట్టలేదు, అది సంగతి. ఇప్పుడు చూడు, చలాకి చంటి గారు కదా మీరు. చంటిది కాదు రాగమని, ప్రతి వాళ్ళు ఇదే చంటి గుర్తుపట్ల. ఏం చూస్తారు స్కిట్లు మీరు? అర్థమైంది, జాకెట్ రాఘవ్ గారు. బాగుంది కదా పేరు. ఏం బాగుందంట? అది కాదు, మంచి పేరు ఉంది, రాకెట్ రాఘవ్ మన పేరు. సార్, జబర్దస్త్ లోకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చాలా టైట్ గా ఉందమ్మా అక్కడ. ఫోన్ లూజ్ చేసేద్దాం. ఏం మాట్లాడుతుందిరా ఇది? యంగ్స్టర్స్ కావాలి జబర్దస్త్ కి. ఎప్పుడు కూడా ఇదిగా జబర్దస్త్ లో యాంకర్ పోస్ట్ క్యాండీ కొంత చేస్తావా నువ్వు? చేస్తానండి. అసలు సిరికన్నా ఫస్ట్ నిన్నే యాంకర్ చేద్దాం అనుకున్నాం తెలుసా. సోఫా కూడా నీ సైజులో చేయించాం, తొందరగా వచ్చి ఆవిడ కూర్చుండిపోయింది అక్కడ అంతే.
యాంకర్ అంటే చాలా హుషారుగా ఉండాలమ్మా, డాన్స్లు వెయ్యాలమ్మా. ఫస్ట్ ఇది డాన్స్ ఇద్దరు ఒకసారి వెయ్యండి అమ్మా, డాన్స్ చూద్దాం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎద్దు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. నువ్వు వచ్చేవంటే ఇంకా కొలాయి రాలేదురా. డాన్స్ నేర్చుకున్నావేంట్రా? వీళ్ళు పాపం జబర్దస్త్ లోకి ఆర్టిస్టులుగా ఉత్సాహం చూపిస్తుంటే ఇవ్వాలి కదా, కొలాయి రాలేదు. ఈ లోపు నీ టీమ్ లో ఉన్న ఆర్టిస్టులని వాడుకోవడం చేత కాదు. నీళ్లు పట్టుకొని రా తొందరగా. అలాగే. అమ్మ నాన్న అలా కొట్టేస్తుంటే నీకేమి అనిపించలేదరా? ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. ఏం టైమింగ్ ఏంటో ఇల్లు. సర్లే అమ్మా, డైలాగులు బాగా చెప్తారు కదా. నేను బాగా చెప్తానండి. ఓకే, యాక్షన్ చెప్పండి. యాక్షన్. పాలుగారే ఈ పసి వయసులో నన్ను కాటేసి నా బతుకు మసి చేసావు. ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే రాఘవా, నువ్వే నువ్వే నువ్వే. ఎలాగదీసిందిరా బాబు, ఎలా చెప్పిందేంటి? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే, నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ జబర్దస్త్ ఆడియన్స్కి తెలీదు. నువ్వు చెప్పావు కదరా. అది కాదు బంగారం. నాకు సవతను పట్టుకొస్తావా? ప్రాక్టీస్ మమ్మల్ని పిలిచి మీరు చేస్తారేంటి సార్? ఆడేమో వచ్చి ఇదంతా ప్రాక్టీస్ అనుకుంటాడు, మీరు టైంకి చెప్పరు. ఏమండి వస్తావు నువ్వు ఇంకా ఏమండి ఏమండి అనుకుంటానా? రే ప్రాక్టీస్ ఇంకో దగ్గర పెట్టుకుందాం పదండి. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు అర్థమైంది కదా, పర్సనల్ ని ప్రొఫెషనల్ ని ఎప్పుడు కలపకూడదు. కలిపితే ఇట్లా ఉంటది. మరి భలే ఉండిందండి. నాగి గారు మీరు రావడం హ్యాపీ, చాలా చాలా బాగా అనిపించిందండి. భగవాన్ సార్. మిసైల్ మురారి బాగా చేసావు మురారి, మీ నాన్నగారు లాగే మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.